జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ 13, 2024 నుండి అక్టోబర్ 19, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు మీరు గతంలో నుంచి మతం లేదా ఆధ్యాత్మికతకు సంబంధించి మంచి పనులు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ వారం ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైనది. మీ ఆరోగ్యం బాగా ఉండి మీరు మత సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారించడం మీకు సులభం అవుతుంది. తద్వారా మీలో అంతర్గత ఆనందం పెరిగిపోతుంది. ఈ వారం ప్రారంభంలో మీరు ఆర్థిక విషయాలలో మంచి నియంత్రణ కలిగి ఉంటారు. అయితే వారం చివర్లో అనేక కారణాల వల్ల మీ ఖర్చులు పెరిగి మీకు కొంత నిరాశ కలిగించవచ్చు. అటువంటి పరిస్థితులలో ముందుగా సరైన వ్యూహాలను రూపొందించడం చాలా ముఖ్యం. తద్వారా మీరు మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించుకోగలరు. మీరు కొన్ని కాలం నుంచి మీ ఇంటికి తీసుకురావాలనుకున్న అంశాల గురించి మీ కుటుంబంతో చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనలు మరియు చర్చలు ఇంటి పెద్దలకి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇది మీకు కుటుంబంలో పూర్ణ మద్దతు అందిస్తుంది. ప్రత్యేకంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన ఆహారాలు లేదా స్వీట్లు తెచ్చడం ద్వారా కుటుంబ వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే కార్యాలయంలో ఉన్నతాధికారులు మీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. వారు మీ పనుల గురించి చాలా బలంగా స్పందించకపోవడంతో మీ కష్టపడి చేస్తున్న పనిని వారు బేఖొడవచ్చు. ఈ కారణంగా మీరు కొన్ని పనులను మిగతా వారికి అప్పగించవలసి వస్తుంది. ఇది మీకు నిరాశను కలిగిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం కొంతమంది వారి ఆత్మవిశ్వాసం మరియు నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు ఈ లక్షణాలను దూరంగా ఉంచాలి లేదా మీ లక్ష్యం వైపు కదలకుండా ఉండటానికి మీరు సిద్ధం కావాలి. ఈ వారం మీ పని ప్రదేశంలో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు సాయంత్రం మీ భాగస్వామి అందించే ప్రోత్సాహం మీకు ఆరట కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ అన్ని బాధలను మరిచిపోవడానికి మీకు సహాయపడుతుంది మరియు మీరు ఆ ప్రేమలో ఆనందంగా ఉండేందుకు సిద్ధంగా ఉంటారు. మీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 9వ ఇంటి అధిపతిగా 2వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు గతంలో మీ ఆధ్యాత్మిక ఆసక్తులకు సంబంధించిన పనులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కేతు 6వ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఉన్నతాధికారులు మీ సంతోషకరమైన ప్రవర్తనను చూస్తూ నిరాశ చెందవచ్చు. ఇది వారి అభిప్రాయాలను ప్రభావితం చేయవచ్చు. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఈ వారం మీరు వీధిలో కనిపించే తెరవని లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకూడదు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం అకస్మాత్తుగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో శుభ్రమైన మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. అలాగే వీలైనంత వరకు రోజుకు 30 నిమిషాలు యోగా చేయడం ద్వారా శారీరక మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా ముఖ్యంగా తమ్ముళ్ళు ఈ వారం మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగవచ్చు. మీరు వారికి ఆర్థిక సహాయం చేస్తారనుకుంటున్నా ఇది మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే అవకాశముంది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి డబ్బును సరైన విధంగా నిర్వహించడానికి జాగ్రత్త వహించండి. ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అవాంఛనీయ సంఘటన కుటుంబ వాతావరణాన్ని కలవరపెడుతుంది. ఈ సంఘటన మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది, అలాగే మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ప్రశాంతతతో వ్యవహరించడానికి ప్రయత్నించాలి. విద్యార్థుల కోసం ఈ వారం మీ చదువులో ఆలస్యం లేదా నిర్లక్ష్యం మీకు ప్రమాదకరంగా మారవచ్చు. మీరు చదవడం పట్ల గట్టి వైఖరిని అవలంబించకపోతే రాబోయే పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. కాబట్టి మీ విద్యపై పూర్తిగా దృష్టి పెట్టి తీవ్రంగా చదవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. వైవాహిక జీవితంలో ఈ వారం మీకు ఎంతో ఆనందాన్ని తీసుకువస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో మీకు చాలా ప్రేమాభిమానాలు చూపుతారు, గతంలో కంటే మెరుగైన అనుభూతులను పంచుకుంటారు.
వారు మీకు కొంత మంచి ఆశ్చర్యం కూడా ఇవ్వవచ్చు. ఇది మీ అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారంలో బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల వీధి ఆహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం, ఎందుకంటే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అదేవిధంగా శని మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తుల గురించి మీ యాజమానితో మాట్లాడే అవకాశాన్ని ఈ వారం పొందుతారు. ఇది మీకు ఊరట కలిగించవచ్చు. పరిహారం: శుక్రవారం నాడు వృద్ధురాలికి దానం చేయండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చిన్న సమస్యలు ఎదురుకావచ్చు, కానీ పెద్ద అనారోగ్యాలు ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా మీరు ఫిజికల్గా బాగానే ఫీల్ అవుతారు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు యోగా, ధ్యానం మరియు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో మన జీవన స్థాయిని సక్రమంగా కొనసాగించేందుకు డబ్బు ఎంత ముఖ్యమో మీరు గమనిస్తారు. అయితే మీరు సంపదను కూడబెట్టడానికి పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం రాబోయే కాలంలో మీకు కొన్ని ఆర్థిక సమస్యలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మీ ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించి పొదుపును అభివృద్ధి చేసుకోవడం మంచిది. ఈ వారం మీలో ఓర్పు కొంత తగ్గిపోతుందని కనిపిస్తోంది. దీనివల్ల కుటుంబ సంబంధిత సమస్యలపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీ కఠినమైన ప్రవర్తన చుట్టూ ఉన్నవారిని, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను అసౌకర్యానికి గురి చేయవచ్చు. కాబట్టి మీ మాటలు మరియు పనులను సమతుల్యంగా నిర్వహించడం ద్వారా సంబంధాలను మెరుగుపర్చే ప్రయత్నం చేయాలి. కార్యాలయ విషయాల్లో ఈ వారం మీకు సానుకూల మార్పులు సంభవించవచ్చు. మీరు మొదట శత్రువుగా భావించిన వ్యక్తి నిజానికి మీకు మేలు కోరేవాడని మీరు తెలుసుకుంటారు. కాబట్టి పాత అనుభవాలను పక్కన పెట్టి కొత్త శుభారంభానికి పాజిటివ్గా ముందుకు సాగటానికి ప్రయత్నించండి. విద్యార్థుల విషయానికొస్తే కొత్తగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే విద్యార్థులు వారి మేధో సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. కానీ ఇతరులు తమ నిర్లక్ష్యం కారణంగా వారి ప్రగతిని అడ్డుకోవడం, అలాగే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవడం చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు నేర్చుకోవడంలో ఆసక్తి పెంచి మీ అభ్యాసంలో జాగ్రత్త వహించండి. ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి శని 9వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. ఈ మార్పులు మీ వృత్తి జీవితానికి ఎంతో మేలు చేస్తాయని మీరు గమనిస్తారు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ దినచర్యలో యోగా, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పకుండా పాటించాలి, ఎందుకంటే ఈ జాగ్రత్తలు భవిష్యత్తులో మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆర్థికపరంగా మీరు ఈ వారం ఎవరితోనైనా భాగస్వామ్యం చేస్తే ఆచితూచి వ్యవహరించాలి. మీ భాగస్వామి లేదా మీరు నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండి ప్రతి రకమైన లావాదేవీలను వ్రాతపూర్వకంగా చేయడం మంచిది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను నివారించడంలో సహాయపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రవర్తన ఇతరులకు మీరు కుటుంబంలో సంతోషంగా లేరని సూచిస్తుంది. కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యల వల్ల మీరు లోపల ఆందోళనతో ఉన్నారు. ఇది మీ పని ప్రదేశంలో మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు యత్నించండి. కెరీర్ పరంగా ఈ వారం మీరు ఏ పనినైనా వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయడానికి శ్రద్ధ వహించాలి. లేకపోతే మీరు అనవసరమైన జాప్యాలతో మీరు ఎదుర్కొనే అవకాశాలను కోల్పోయి సీనియర్ల మద్దతు పొందటంలో విఫలమవుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీ కెరీర్లో మంచి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థుల కోసం ఈ వారం కఠినంగా శ్రద్ధ పెట్టాలి.
ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో కష్టపడితే అనుకూల ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని చిన్న అవరోధాలు ఎదురయ్యే అవకాశముంది. అయినప్పటికీ మీ కృషి మరియు పట్టుదలతో మీరు ఆ అవరోధాలను అధిగమించి విజయవంతంగా ముందుకు సాగగలరు. వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీ భాగస్వామితో కలిసి గడిపే ప్రణాళికలు రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామి ఆరోగ్యం కారణంగా ఈ ప్రణాళికలు పక్కన పడవచ్చు. అయితే ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు కలిసి సమయం గడపడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారం రాహువు మీ 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, వ్యాయామాలను దినచర్యలో క్రమంగా కొనసాగించడం ఉత్తమం. అలాగే శని మీ 8వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ విషయంలో జాప్యాలను నివారించడం ముఖ్యం. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్దగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఉండటం మీకు సానుకూలతను ఇస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి స్వచ్ఛమైన గాలిలో విహరించడం ద్వారా మీ మానసిక ప్రశాంతతను మెరుగుపర్చుకోవచ్చు. ఆర్థికపరంగా ఈ వారం మీకు అదృష్టం అనుకూలిస్తుంది. పాత రుణాలను తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి లేదా కొత్త ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఈ సమయంలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీ ఆర్థిక వ్యూహాలను సరిగ్గా ప్రణాళిక చేసి ముందుకు సాగండి. వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీకు మంచి వార్తలు రాగలవు. వీటిని మీ స్నేహితులతో కలిసి జరుపుకోవచ్చు. అయితే సరదాగా గడపడం క్రమంలో మీ కుటుంబంలో తలెత్తే అనవసర సమస్యల నుంచి తప్పించుకోండి. ముఖ్యంగా మద్యం సేవించి ఇంటికి రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సరదాను నియంత్రణలో ఉంచుకుని మీ ఇంటి వాతావరణంలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. కెరీర్ విషయంలో ఈ వారం కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు అనుకోకుండా పొరపాట్లు చేసే అవకాశాలు ఉండవచ్చు. వీటి వల్ల మీ సీనియర్లతో మాటలు కడుక్కునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పని మీద శ్రద్ధగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. విద్యార్థుల విషయంలో ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ కృషి ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గ్రహాల అనుకూలత ఉంటుంది. మీరు విజయం సాధిస్తారు. వివాహితుల కోసం ఈ వారం మీకు ప్రత్యేకమైన అనుభవాలను తీసుకురాగలదు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. మిమ్మల్ని అతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చడానికి సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ జాతకం ప్రకారం అధిక కొవ్వు పదార్థాలను నివారించడం మరియు సమతుల్యమైన దినచర్య పాటించడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాత్రమే కాకుండా మీ శరీరంలో తేలికగా ఉండే భావన కూడా కలుగుతుంది. ఈ మార్పులు మీ శారీరక శ్రేయస్సును దృఢంగా ఉంచుతాయి. ఆర్థిక విషయాల్లో ఈ వారం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు లేదా బంధువులు మీ డబ్బును ఖర్చు చేయించేందుకు ప్రయత్నించే అవకాశముంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నివారించండి. అలాగే వ్యాపారవేత్తలు వారం ప్రారంభంలో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ అవధానం కోల్పోకూడదు. బుద్ధిగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇది వైద్య సేవలకు ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ కుటుంబాన్ని మానసికంగా కూడా బలంగా ఉంచడం ముఖ్యం. పనిపరంగా ఈ వారం మీకు మంచి సమయం. మీరు మీ సహచరులతో మరియు సీనియర్లతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. కార్యాలయంలో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే
వాటిని తొలగించి మీ పని వాతావరణాన్ని శుభంగా మార్చుకుంటారు. ఇది మీ రేపటి అవకాశాలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. విద్యార్థుల విషయంలో ఈ వారం విద్యా ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు తక్కువ కృషితోనే మంచి ఫలితాలను సాధించగలరు. మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మరియు మంచి మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు 34 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య పరిరక్షణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. ఆరోగ్యం మన జీవితానికి అసలైన రాజధాని. ఈ వారం ఈ సిద్ధాంతాన్ని అవలంబించటం మీకు శ్రేయస్సును ఇస్తుంది. ఈ సమయంలో మీరు బహిరంగంగా సంతోషంగా గడపవచ్చు, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఈ పాజిటివ్ దృక్పథం ఇంట్లో మరియు కార్యాలయంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబంలో ఏదైనా మంగళ కార్యక్రమం లేదా వేడుక నిర్వహించడం వలన మీరు డబ్బును కొంత ఖర్చు చేయవలసి రావచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా దిగజారవచ్చు మరియు దీనికి తోడు మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. కుటుంబానికి ఈ వారం ప్రత్యేక ప్రాధాన్యం ఉంది, కాబట్టి మీరు వారి ముఖ్యమైన నిర్ణయాల్లో పాల్గొనవచ్చు, అలాగే వారికి సలహాలు ఇవ్వవచ్చు. కొందరు జాతక, నగలు లేదా గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు. వృత్తిపరంగా ఈ వారం మీకు మంచి ప్రగతిని అందిస్తుంది. వ్యాపారవేత్తలు మధ్యస్థమైన ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. కానీ బహుళజాతి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులు తమ స్థాయిని మెరుగుపరుచుకునే అవకాశాలను పొందవచ్చు. విద్యార్థులకు అధిక పాఠాలు మరియు ఒత్తిడి ప్రధాన సమస్యలుగా నిలుస్తాయి. అయితే క్రీడలు లేదా ఇతర కార్యకలాపాలు మిమ్మల్ని మానసికంగా రక్షించడానికి తోడ్పడతాయి. వారాంతంలో మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి వీలైనంతవరకు విరామం తీసుకోవడం మంచిది. వివాహితుల కోసం ఈ వారం ఎంతో శృంగారభరితంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో సన్నిహిత సమయాన్ని గడుపుతారు, ప్రత్యేక అనుభవాలను పంచుకుంటారు. మీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని మీ భాగస్వామితో సంతోషంగా పంచుకునే అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఒత్తిడిని దాటవేయడం, జీవితాన్ని ఆనందించడం చాలా ముఖ్యం అని తెలుసుకుంటారు. 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఇంట్లో మరియు కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి మీరు మీ మనసును రిలాక్స్గా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీరు ముఖం మరియు గొంతుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. అయితే మీరు చల్లటి నీరు తాగడం తగ్గించాలి, అలాగే తాజా పండ్లు తినడమే కాక ఇంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం కోసం మీ దినచర్యలో ఎక్కువ నీరు త్రాగడం ద్వారా ముఖ సమస్యలను తగ్గించవచ్చు. కుటుంబపరంగా మీరు ఈ వారం మీ బిజీ జీవితంలో కొంత సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. మీరు వారితో కలిసి కూర్చొని వారి అభిప్రాయాలను పంచుకోవడం, కుటుంబ సంబంధిత నిర్ణయాల్లో చర్చించడం జరుగుతుంది. మీ ప్రేమ జీవితం సాధారణంగా సాఫీగా సాగుతుంది. కానీ వారం మధ్యలో మీ భాగస్వామి యొక్క కొన్ని అలవాట్లు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక చిన్న వాదన చోటు చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీ కోపాన్ని నియంత్రించడం అత్యవసరం. వృత్తి విషయంలో ఈ వారం మీరు మీ కింద పనిచేసే సిబ్బంది పట్ల అసంతృప్తి అనుభవించే అవకాశముంది, ఎందుకంటే వారు మీ ఆశించిన విధంగా పనిచేయకపోవచ్చు. అయితే వారికి అరిచి కోపం చూపించకుండా వారికి సరైన మార్గం చూపుతూ పనిచేయడం మంచిది. విద్యార్థులకు ఈ వారం చాలా విజయవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది, అలాగే మీ ధైర్యం కూడా మెరుగుపడుతుంది. మీరు ఒత్తిడి మరియు ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో మీరు లేదా మీ జీవిత భాగస్వామి చిన్న గాయాలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం, ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ముఖం మరియు గొంతుకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే బృహస్పతి 7వ ఇంట్లో ఉంచడం వలన ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. పరిహారం: ప్రతిరోజు 18 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక స్థితి చాలా స్థిరంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతారు, కానీ సీజన్ మార్పు వల్ల చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వీటిని తేలికగా తీసుకోకూడదు, అయితే పెద్ద అనారోగ్యం లేదు. మీరు ఏదైనా కొనడానికి ముందు మీకు ఇప్పటికే ఉన్న వాటిని ఉపయోగించడం మంచిదని గ్రహించాలి. ఆతురుతలో తీసుకునే కొనుగోళ్లు ఆర్థిక పరంగా వ్యయం ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మీ ఫన్నీ మరియు సంతోషకరమైన స్వభావం కారణంగా మీ కుటుంబ వాతావరణాన్ని చాలా ఆనందంగా మార్చగలుగుతారు. మీ బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి రావడం, సంతోషకరమైన సాయంత్రాలను గడపడం జరుగుతుంది. వృత్తిపరంగా ఈ వారం మీకు పురోగతి చేకూరుతుంది. కానీ ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకూడదు. మీ సహనం అవసరం, అలాగే విజయంతో మద్యం పడి పెద్ద నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. విద్యారంగంలో మీరు ఈ వారం మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యలో విదేశాలకు వెళ్లాలనుకుంటే దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మీ పత్రాలు పూర్తిగా సిద్ధం చేసుకుని అవసరమైన అన్ని పనులను సమయానికి పూర్తి చేయండి. కేతువు చంద్రుని రాశికి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండే అవకాశం ఉంది. శని చంద్రుని రాశికి 3వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పురోగతికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది, కానీ సహనం కోల్పోవద్దని, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని సూచన. పరిహారం: గురువారం రాహు గ్రహానికి యాగహవనం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ఇవి మీపై ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తాయి. ఈ సమయంలో మీ ఆలోచనలను నియంత్రించుకోవడం మరియు అవసరమైతే పెద్దవారి సలహాను తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. పాత పెట్టుబడుల నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇతరుల అత్యవసర డిమాండ్లకు ప్రతిస్పందిస్తూ మీరు అనుకోకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం ద్వారా భవిష్యత్తులో సమస్యలు నివారించవచ్చు. కుటుంబంతో కొన్ని విశ్రాంతి క్షణాలను ఆస్వాదించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులను, పాత పరిచయస్తులతో కలిసేందుకు లేదా వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా కొంతమంది సహచరులు మీ పని తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని మీరు గుర్తిస్తారు, కాని వారు ఈ విషయాన్ని చెప్పకపోవడం వల్ల మీరు దానిని మెరుగుపరచడం గురించి ఆలోచించకపోవచ్చు. ఫలితాలు అనుకున్న దానికి తక్కువగా ఉంటే మీ ప్రణాళికలను పునః సమీక్షించడం మంచిది. అవసరమైన దిద్దుబాట్లు తీసుకుంటే మీ పనిలో మెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం కొద్దిగా శక్తివంతంగా ఉండదు. మీ శక్తి మరియు ఏకాగ్రత విద్యపై సరిగా కేంద్రీకృతం కాదు, కాబట్టి మీరు కొంత సమయం తీసుకుని మీ శక్తిని తిరిగి సాధించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. శని చంద్ర రాశికి సంబంధించి 2వ ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థికంగా మీరు ప్రతి అడుగును జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా వేయాలి. పరిహారం: శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఈ వారం అదృష్టం మీ వైపు అనుకూలంగా ఉండకపోవచ్చు, కాబట్టి ప్రతి మాటను మరియు చర్యను జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. చిన్న విషయంలో కూడా విభేదం లేదా వివాదం ఏర్పడి మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశముంది. ప్రత్యేకంగా మీరు అనవసర సంభాషణలను నివారించడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరంగా పూర్వీకుల ఆస్తి కొనుగోలు లేదా విక్రయం ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలాంటి డీల్ అయినా పూర్తి అవ్వకముందు దానిని బయట వ్యక్తులతో పంచుకోవడం ద్వారా సమస్యలు తలెత్తవచ్చు.
కాబట్టి గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ వారం మీ కుటుంబ జీవితం సంతోషభరితంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుందనే అనిపిస్తుంది. మీరు కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించి వారి వద్ద మంచి మన్ననలు పొందుతారు. మంచి వంటకాలతో తిండి ఆనందం కూడా ఉంటుంది. ఈ వారం కొంతమంది విద్యార్థులు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. సమస్యలను అర్థం చేసుకునేందుకు పెద్దల లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం కొంత సంకోచంగా అనిపించవచ్చు, కానీ సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే రాబోయే పరీక్షల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోవచ్చు. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు: మీ ఆరోగ్యం బాగుంటే మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. ఈ వారం మీ శారీరక ఆరోగ్యం పెరగడం వల్ల మీరు మీ చెడు అలవాట్లను మార్చడానికి ప్రయత్నించవచ్చు. ఈ వారం మీరు అకస్మాత్తుగా పెద్ద పెట్టుబడులు చేసే నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇది మినహాయింపుగా ఉండాలి. తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి, ఎందుకంటే తక్షణంలో జరిగిన లాభాలను చూసి భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ మానసిక ఒత్తిడిలోనూ కొంత ఉపశమనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. మీరు పని ముగించాక ఇంటికి త్వరగా చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వారం కార్యాలయంలో అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు దౌత్యం ఉపయోగించకపోతే ఇతరుల కుట్రలతో చిక్కుకోవచ్చు, కాబట్టి మీరు మేధావిగా ఉండాలి. ప్రతి పరిస్థితిను ముందుగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం విద్యా విషయాలలో మీ దృష్టి కాస్త తగ్గుతుంది. కోర్సు సాధన సమయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు, ఇది మీ అధ్యయనంపై ప్రభావం చూపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి రాహువు మొదటి ఇంట్లో ఉండడం వల్ల తొందరగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని సూచించబడింది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.